మనం ప్రతిరోజు కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులకు ఎటువంటి పరిష్కార మార్గాలను మనం అనుసరించినట్లయితే శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శని దశలు నడుస్తున్నా లేకపోతే ఏలినాడు శని వంటి వాటిలో ఉన్న వ్యాపారస్తులకు ఏమవుతుంది అని అంటే వ్యాపారం సరిగ్గా సజావుగా సాగదు. అంటే షాప్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని బేరాలు చేస్తారు, అన్నీ అడుగుతారు, కొంటున్నట్టుగానే కనబడతారు, ఏది కొనకుండా వెళ్ళిపోతారు. లేదా అరువు పెట్టి వెళ్ళిపోయి ఆ అప్పు తీర్చకుండా ఎగురుతూ ఉంటారు. షాప్లో ఉండేటువంటి మనకు తోచినటువంటి అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, మనకు బాగా తెలిసినటువంటి అసిస్టెంట్లు అని చెప్పని మనం ఇన్నాళ్ళు నమ్మకంగా ఎవరిని చూస్తున్నామో వాళ్ళతోనే విభేదాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా వ్యాపారస్తులకి జరిగేటువంటి ఇబ్బందులు. ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వ్యాపారస్తులు ఈ శని సంబంధంగా పొందుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవి కూడా తగలకుండా ఉండడానికి గాను వ్యాపారస్తులకు చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి వీళ్ళు ఏం చేయాలి, రోజు కూడా నల్లటి కుక్కకు చపాతీ మీద ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి దానికి ఆహారంగా ఇవ్వాలి. అలా బెల్లం ముక్క దాని మీద ఉంచి ఆహారంగా ఇవ్వడం కుదరట్లేదు అనుకుంటే చపాతీ చేసేటప్పుడే అందులో చిన్న బెల్లం ముక్క కలిపి దాన్ని చపాతీని తయారు చేసేసుకొని దాన్ని నల్ల కుక్కకు ఆహారంగా వేస్తుండాలి. రోజు చేయాలి ఇలా. నల్ల కుక్క దొరకకపోతే ఏదైనా కుక్కకు వేసినా కానీ పర్వాలేదు. అయితే బెల్లం ఎక్కువ వేయకూడదు, చాలా చిన్న మొత్తంలో వేయాలి. తీపి ఎక్కువగా పెట్టినట్లయితే కుక్కకి ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా చిన్న ముక్కగా బెల్లం వేసి చపాతీ తయారు చేసుకొని దాన్ని కుక్కకు ఆహారంగా వేస్తూ ఉండండి. ఇంట్లో ఉండేటువంటి పెంపుడు కుక్కలకు మాత్రం వేయకూడదు, వీధి కుక్కలకే వేయాలి. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. దీని తర్వాత ఏలినాటి శనిలో అందరూ ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే చికాకు. విపరీతంగా ఉంటుంది చికాకు. ఎవరు ఏది మాట్లాడుతున్నా కానీ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పని వాళ్ళని మనం అసహించుకుంటూ ఉంటాం. ఎంతసేపు మనకు తోచిన భావాలు స్థిరమైనవనుకుంటూ ఉంటాం. ఇలా తీవ్రమైనటువంటి చికాకులు కూడా శనియే కారకం అవుతూ ఉంటాడు. అటువంటి చికాకుల్లోంచి కూడా బయటపడడానికి, శని సంబంధంగా వచ్చేటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి మరో తేలికైనటువంటి పరిహారం కూడా మనం చేసుకోవచ్చు. అదేమిటంటే కాటుకను నేలలో పాతి పెట్టాలి. కాటుక భరణ దొరుకుతుంది కదా, స్వచ్ఛమైన కాటుక భరణ. ఆ కాటుక భరణను నేలలో పాతి వేసేయాలి. అలానే ఏదన్నా ఒకరోజు రావి చెట్టు వేరుని ఇంటికి తీసుకొచ్చుకొని పాలల్లో ఈ రావి చెట్టు వేరు బాగా ఎక్కువగా అంత కాటుక వేసి మరగనివ్వాలి. మరగనిస్తే ఒక విధమైనటువంటి కాటుక వస్తుంది. కాటుక రావి చెట్టు వేరు కాస్త పాలల్లో వేసి ఎక్కువగా మరగనివ్వాలి. తెల్లనిచ్చి దగ్గరికి అయ్యే విధంగా ఆపాలి. అలా ఆపితే నల్లగా ఒక విధమైన కాటుకు వస్తుంది. దాన్ని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే శని వల్ల కలిగేటువంటి చికాకులు, పరాకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులు మాత్రం రోజు కుక్కకి బెల్లం కలిపినటువంటి చపాతీని ఆహారంగా ఇస్తూ ఉండటం వలన శని సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా సమస్తమైనటువంటి శని కళ దోషాల నుంచి కూడా మనల్ని బయటపడవేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.